నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి మన బడగన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముంది ఏం కదా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఫెస్టివల్ వచ్చేసి అయితే మనకు 49 days ఉంది. అండ్ మనకైతే వర్క్ అనేది ఎంత ఫాస్ట్ జరుగుతుందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ వచ్చేసి అయితే మన మెయిన్ పోల్ ఉంది కదా, వినాయకుడి, దాని దగ్గర అయితే వర్క్ అనేది మనకైతే స్టార్ట్ చేసారు. అండ్ అడ్డం మనకు ఓన్లీ పొడుగు ఉండే కదా, ఇప్పుడు అడ్డం వర్క్ అనేది దాని సపోర్టింగ్ కోసం అని చెప్పేసి ఇలా వర్క్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే మన బాడీ వర్క్ నిన్నైతే ఓన్లీ షేప్ అనేది మనకి రెడీ చేసారు కదా. ఇప్పుడు ఫుల్ మొత్తం సీకులతో అయితే వెల్డింగ్ వర్క్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు. అది అయితే లాస్ట్ వర్క్ చూస్తే ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ షిఫ్ట్ చేయకుండా అయితే లాస్ట్ వర్క్ చూడండి కంపల్సరీ అయితే. అండ్ ఇలానే మన వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, కంపల్సరీ అయితే చూడండి. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన బడగన్ దగ్గర అప్డేట్ ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన ఫెస్టివల్ వచ్చేసి అయితే ఇంకానైతే 49 days ఉంది. అండ్ ఈరోజు అప్డేట్ అయితే ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ వచ్చేసి అయితే మనం వినాయకుని పోల్ అనేది ఎలివేటర్ కదా, దానికి సంబంధించిన వర్క్ అనేది పైన వచ్చేసి మనకి ఇక్కడైతే బాడీ పార్ట్ అనేది ఫిట్ అవుతుంది కదా. ఈ ప్లేస్లో కొంచెం బ్యాక్ వెళ్తాను, మీకు చూపిస్తాను. మన పోల్ అనేది ఎలివేటర్ కదా, పోల్ దగ్గర మనకి ఏంటంటే అద్దం రాడ్స్ అనేది మన చెస్ట్ పార్ట్ నిలబడుతుంది. ఎగ్జాక్ట్ ప్లేస్లో మనకు అనేది చెస్ట్ పార్ట్ అనేది నిలబడుతుంది. దాని ప్లేస్లో ఏంటంటే మొత్తం మన రాడ్స్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నారు. మొత్తం ఏంటంటే ఆ ప్లేస్లో అనేది చెస్ట్ పార్ట్ మనకి బాడీ పార్ట్ అనేది రెడీ చేస్తారు కదా, దానికి సంబంధించిన అనేది మనం అయితే చేస్తారు. అండ్ కింద వచ్చేసి అయితే కింద రైన్ ఉంది కదా, వచ్చేసి అయితే మన బొజ్జ భాగంలో స్టాండింగ్ అంటే ఎగ్జాక్ట్లీ అయితే 6 నిమిషాలు అక్కడ వరకు అయితే మనకైతే వస్తుంది. అండ్ ఈ రోజు అయితే మన వెళ్ళినప్పుడు అయితే అక్కడ వరకు అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నిన్నైతే మన బాడీ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే నిన్నైతే చూసుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ అయితే మనకి నిన్న రెడీ చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసే వరకు అయితే మొత్తం అంటే ఆల్మోస్ట్ అయితే మన బాడీ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. చూడండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, వచ్చేసి అయితే మనకైతే పైన అయితే బొజ్జ భాగం పైన అయితే అన్న అక్కడైతే వేస్తున్నారు వర్క్ అనేది. అక్కడైతే బొజ్జ భాగం అయితే మనకైతే రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి చెస్ట్ భాగము చూస్తున్నారు కదా. చెస్ట్ భాగంలో మెయిన్ ఏంటంటే మనకి సపోర్టింగ్ అనేది మనకైతే పెడుతున్నారు చూడండి ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే ఇక్కడైతే షోల్డరు నిన్నైతే చూసుకోవచ్చు. మనకు ఓన్లీ నేను సైజ్ అనేది ఎలా వచ్చాయో ఏ షేప్లో తీసుకోవాలనేది నేను లెవెలింగ్ చేసుకొని గుండుదారం తీసుకొని ఎగ్జాక్ట్లీ మనకి ఏ షేప్లో రావాలని చెప్పేసి మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత మొత్తం అనేది మనకి మన సన్న సీకులు ఉన్నాయి కదా, సన్న సీకులతో అయితే ఎగ్జాక్ట్లీ షేప్స్ అయితే చూస్తున్నారు కదా. బెండింగ్కి మీన సుత్తతో అయితే బెండింగ్ చేస్తారు. మొత్తం సెట్ అయితే ఎలా ఏ షేప్ రావాలో ఆ టైప్లో అయితే మొత్తం అయితే సెట్ చేసుకొని అయితే మీకు అయితే చూపించారు కదా. అండ్ ఈరోజు అయితే చూసుకోవచ్చు మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే బిల్డింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ మనకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ మన బాడీ అనేది చెస్ట్ భాగం, షోల్డర్ అండ్ భుజ భాగం అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ అనేది అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ మెయిన్ ఏంటంటే ఆల్రెడీ మొత్తం మన సన్నసీకులు అయిపోయినాయి. దాంట్లో సపోర్టింగ్ మెయిన్ రాడ్స్ అనేది మన కింద ఎట్లా చూస్తుంది, ఇక్కడైతే చూస్తారు అన్న పట్టుకొని చూస్తారు కదా,
ఇది వచ్చేసి అయితే కింద వచ్చేసింది అండ్ పైన అయితే రావాలి కదా, దానికి సంబంధించి అయితే మనకైతే సపోర్టింగ్ వర్క్ అనేది మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే బాడీ పార్ట్ అనేది మనకైతే రెడీ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఫేసెస్ అయితే ఇంకా ఇలానే ఉన్నాయి, ఇక్కడనే పెట్టేసారు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఫేస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలానే ఉంది. ఇక్కడ చేయండి కదా, చేయైతే అక్కడ వర్క్ అనేది తీసుకెళ్ళి వర్క్ చేస్తున్నారు. మన ఖాళీ అయితే మొత్తం అయితే రెడీ అయితే పెట్టేశారు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ అక్కడ ఏం వర్క్ జరుగుతుందో మీకు అయితే చూపిస్తాను. అయితే బేస్ అనేది రెడీ చేసారు కదా, బేస్ అనేది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అయితే కింద బేస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనకైతే మొత్తం సెటప్ చేసేస్తారు. ఏ సైజ్ వస్తుంది అనేది ఎగ్జాక్ట్లీ మనకు ఒక లెవెల్గా చూసుకొని అయితే మొత్తం ఫిట్ చేసేస్తారు. చూడండి ఇంకా కొంచెం హైట్ ఉండే కదా, ఆ లెవెల్ అనేది కట్ చేసుకొని మొత్తం ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది ఫిట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పైన అయితే మన వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు చూసారు కదా. ఇది వచ్చేసి అయితే మనకైతే అక్కడి నుంచి అయితే మనకి ఆర్డర్ అయితే జస్ట్ భాగం అయితే మనకైతే వస్తుంది. అండ్ ఆ నిమిషాలు ఇక్కడ కింద ఇంకో రాడ్ ఉంది కదా, రాడ్ అయితే బొజ్జ వర్క్ వస్తుంది. అండ్ కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మనకు కాలు పాదాలు అనేది 2 కాళ్ళు అనేది మనకైతే ఫిట్టింగ్ అయిపోతాయి. చూసుకోవచ్చు హైట్ అనేది మనకి కిందికి వెళ్ళి పైన. అండ్ దీనిలో తీసుకోవచ్చు మనకైతే ఇళ్ళవి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. గోవీ అయితే స్టార్ట్ చేసుకున్నారు, గోవా తీసుకొని అయితే పెట్టేసుకున్నారు. దీంట్లో అనేది వర్క్ అనేది మనకి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ అది అయిపోయినాయి, దగ్గర పడ్డాయి కాబట్టి ఇవైతే నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి అయితే నేను నా చేతులు అనేది ఇక్కడ పెట్టారని చూపించాను కదా, ఇది వచ్చేసి అయితే చూసుకోవచ్చు పెద్దది. ఇంకా వీళ్ళ అనేది మనకు కంప్లీట్ చేస్తున్నారు. అండ్ మన చేతులు ఇక్కడైతే మొత్తం అయితే ఇది ఒకటి చేతు, అండ్ అక్కడ 1 2 3 ఒకటి 4, అండ్ అక్కడ ఒక వచ్చేసి 5, అండ్ ఇక్కడనైతే మొత్తం కంప్లీట్గా అయితే చేతులు అయితే మనకైతే కంప్లీట్గా అయితే పెట్టేస్తారు. ఆల్మోస్ట్ అయితే సెట్టింగ్ చేసేస్తారు ఏ షేప్లో రావాలని చెప్పేసి. అండ్ మనకైతే ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా. అండ్ అన్న అయితే అక్కడైతే వెల్డింగ్ అయితే చేస్తుంది కదా మనకైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. లాంగ్ నుంచి అయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రజెంట్ అయితే అక్కడైతే మనకి అన్నవాళ్ళు ఏం చేస్తాం మీకైతే చూపిస్తాను చూడండి కొంచెం జూమ్ చేసి అయితే. అండ్ ఎగ్జాక్ట్లీ ఇటుకెళ్ళి అయితే పోల్ అనేది ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది మనకి. ఆ పోల్ అనేది మనకి ఫస్ట్ ఏంటంటే స్ట్రేట్గా అయితే పెట్టేస్తారు కదా, ఇక్కడైతే క్రాసింగ్ అయితే మనకి చేసి క్రాస్ బిట్లో మనకైతే సెట్టింగ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ. అండ్ అది ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనకైతే బాడీ పార్ట్స్ అనేది ఫిట్టింగ్ చేస్తారు, ఎందుకంటే రెడీ అయిపోయినాయి కాబట్టి మనకి బాడీ పార్ట్స్ అయితే మనకైతే ఫిట్టింగ్ చేస్తారు. ఇంకా ఫేస్ ఉంది, ఆ ఫేస్ అయిపోయిన తర్వాత మనకైతే అండ్ ఫిట్టింగ్ వర్క్ మనకైతే జరుగుతూనే ఉంటాయి. ఫిట్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకైతే జాలి వర్క్ అనేది, తర్వాత మొత్తం గడ్డి వర్క్, తర్వాత మనకి మట్టి వర్క్ అనేది నెక్స్ట్ జరుగుతూనే ఉంటుంది కంప్లీట్గా. అండ్ లాస్ట్ వరకు అయితే ఫిట్ చేయకుండా అయితే చూడండి. అండ్ చూస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ అండ్ అప్డేట్ అయితే మనకైతే తెలుస్తుంది. అండ్ ఈరోజు అప్డేట్ అయితే మనకైతే చూస్తారు కదా, మెయిన్ అప్డేట్ అయితే మన బాడీ అనేది రెడీ అయిపోయింది కదా.